తెలంగాణలో కొంతమంది జర్నలిస్టులు నిజంగా రాజకీయ నాయకుల తొత్తులుగా మారిపోయి రాజకీయ నాయకుల మోచేతి నీళ్లు తాగి వాళ్ళు ఇసిరేసిన డబ్బులు తీసుకొని ఒక మంచి వ్యక్తులను కూడా మంచి నాయకులను కూడా అవినీతి పరులుగా చిత్రీకరిస్తూ మరి రకరకాలుగా వ్యక్తిగత దూషణలు చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. కొంతమంది జర్నలిస్టులు మాత్రమే. వాళ్ళ గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. తెలంగాణ వాదిగా, తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నాను. గత కొద్ది కాలం క్రితము పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువుని కబ్జా చేసిండు, కోడి చెరువుని ఆక్రమించుకున్నాడు, ద్రోహి, మరి అన్యాయం చేసిండు, రకరకాలుగా రూమర్స్ క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారి పైన బురద జల్లాలనే ప్రయత్నంలో విశ్వ ప్రయత్నాలు చేసి ఆ చెరువు దగ్గరికి పోయి మరి అక్కడ బీరి సీసాలు, కళ్ళు సీసాలు, మైసమ్మ గుళ్ళు, మారమ్మ గుళ్ళు, చెరువు కట్టలు, పెన్షన్లు ఇవన్నీ చూపించి ప్రజల్ని మరి మభ్యపెట్టి పవన్ కళ్యాణ్ గారిని బదలం చేయాలని రకరకాల ప్రయత్నాలు అయితే చేసిండ్రు. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అందుకు బదులుగా పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ పరుడు కాబట్టి ఒకవేళ అది నిజమని నిరూపణ చేస్తే, నేను ఆక్రమించుకున్నట్టుగా ఉంటే, అన్యాయంగా నేను ఆ స్వాధీనం చేసుకున్నట్టుగా ఉంటే తిరిగి గవర్నమెంట్కి అప్పచెపుతానని ఆయన నిజంగా మాటిచ్చిండు. మాట ప్రకారమే ఉన్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూడండి. కోడిచేరు విషయంలో శిఖం భూమి ఏంది అసలు? మొత్తం దాన్ని పవన్ కళ్యాణ్ కబ్జా చేసిండు అని కొన్నా ఆయన ఏం జరిగింది సార్? సోషల్ మీడియా ఏం చేస్తారు, ఎవడో ఒకళ్ళిద్దరు ఒక బ్లేమ్ చేసేస్తారు. అది ఆ కోడిచెరు అనేది జన్వాడ ఏరియాలో, అది 2014లో ఎప్పుడో కళ్యాణ్ గారు కొనుక్కున్నారు. వారు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత 2016లోనో 15లోనో ఎప్పుడో దాన్ని FTL డిమార్కేషన్ జరిగింది. చెరువు ఇప్పుడు దాంట్లో దాదాపు 6-7 ఎకరాలు చెరువులో వీరి భూములు ఉన్నాయి. ఇది డిప్యూటీ సీఎం గారికి. మిగతాది 3 ఎకరాలు 4 ఎకరాలు బయట ఉంది, FTL బయట ఉంది. చెరువుని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, అంటే ఎక్కడ కూడా దాన్ని ఫిల్ చేసి దాన్ని మొత్తం డెబ్రీ అంటే మట్టితోటి నింపేసి చెరువుని నాశనం ఏం చేయలేదు. ల్యాండ్ కంట్రోల్ ఉండొచ్చు, FTL ఎవరిదైనా ఉండొచ్చు. FTL ఇప్పుడు మీరైనా ఉండొచ్చు. అండ్ చెరువులో వాళ్ళు వేసిన ఫెన్సింగ్ అంతా కూడా నీళ్ళని ఫ్లోని ఎక్కడ కూడా ఆపట్లేదు. ఆపనప్పుడు దెర్ ఇస్ నో ప్రాబ్లం. అది అసలు యాక్చువల్గా హైడ్రా ఆఫీసరు ఆయన చెప్పిన మాటలు విన్నారు కదా. మరి ఈ లుచ్చ నాకు వస్తాయి ఇక మాటలు చాలా చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. మరి జర్నలిస్టులని ఏమనాలి? పవన్ కళ్యాణ్ గారిని అంత నీచంగా, దుర్మార్గంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టించి ఆయన ఫోటోలని చెప్పులతో కొట్టించి ఎంత దారుణంగా ప్రవర్తించిండ్రు. సిగ్గు శరం ఏమన్నా ఉందా ఈ జర్నలిస్టులకు? వాళ్ళ వృత్తికే ద్రోహం చేస్తున్నారు వీళ్ళు. జర్నలిస్టులకే నిజంగా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఎంత దారుణం అండి! ఒక నిజాయితీ గల ఒక మంచి నాయకుని అంత దారుణంగా దూషిస్తారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడతారు. అంటే ఏది చెప్పినా పబ్లిక్ నమ్మేస్తారనే కదా వీళ్ళ ధైర్యం. సిగ్గుండాలే కొంచెం.